జీతాలు పెంచడము, వాళ్ళు చేస్తున్న పనికి తగ్గట్టు, వాళ్ళు పడుతున్న కష్టానికి తగ్గట్టు ఇక్కడ డబ్బులు డిమాండ్ చేయడం అనేది కార్మికుల హక్కు. ఎందుకంటే 10 నుంచి 15 ఏళ్ల వరకు గొడ్డు చాకరీ చేసి కనీసం ఒక 10 రూపాయలు కూడా పెంచకపోవడం అనేది అది అధ్వానమైన విషయం. వాళ్ళ హక్కు, వాళ్ళ రైటు. మినిమం అలవెన్స్ అనేది ప్రభుత్వం కూడా క్రియేట్ చేయాలి. ఒక చట్టాలను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకంటే కుర్చీలో కూర్చొని ఆరాంసే ఒక పేపర్ మీద సైన్ చేసినట్టు 70,000 80,000 జీతాలు తీసుకుంటాడు. ఒక రోజుకి 8 నుంచి 10 గంటలు కష్టపడి కుట్టు మిషన్లు కుడుతూ, టార్గెట్ కు మించి పని చేస్తూ, కొన్ని వందల అంగీలు కుడుతూ, గుడ్డు సాకిరి చేస్తూ ఇన్ని బాధలు పడే వాళ్ళు, నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా పనిచేసే వాళ్ళకు కనీసం నెలకు 10,000 అనేది అధ్వానమైన విషయం. అంతకు మించి ఇంకా కనీసం ఒక 2 లీవులు కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం. మినిమం ఈ కంపెనీల నుంచి బయటికి రావాలి, ఒక లీవ్ కావాలి, ఒక పర్మిషన్ రావాలంటే ఎవరైనా ఒకరు చచ్చిపోతే తప్ప వీళ్ళకు లీవ్ దొరకదట. ఇక ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోతే చచ్చిపోయిందని చెప్తే తప్ప వీళ్ళకు బయటికి వెళ్లే అవకాశమో లీవ్ పెట్టుకునే అవకాశమో ఉండదట.